పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై జరిగిన దాడిని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కూటమి నేతల దాడులకు వైఎస్ఆర్సీపీ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు చేయడం ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి అడ్డదారిలో జడ్పీటీసీ ఎన్నికలు గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమికి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై జరిగిన దాడిని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ స్థానాల్లో దౌర్జన్యంగా గెలవడం కోసమే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని చెప్పి వారంతా కూడా విమర్శిస్తున్నారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీకి చెందిన శ్రేణులు ఉన్నారు. ఒక బీసీ నేత ఎమ్మెల్సీ మీద జరిగిన దాడిని ఏ విధంగా చూస్తారు? ఎందుకు ఇటువంటి దాడులకు కూటమి ప్రభుత్వం పాల్పడుతుందని మీరు అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. మీ ఆంధ్రప్రదేశ్ ప్రతి బీసీ నాయకులు కూడా కార్యకర్తలు కూడా ఈరోజు అందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ ప్రభుత్వంలో కూడా అనేక ప్రభుత్వాలు వచ్చి ఏ ప్రభుత్వంలో కూడా ఈ రకంగా ఒకే సంవత్సరంలో ఇంతమంది బీసీ నాయకుల మీద దాడులు, బీసీ ప్రజల మీద భయప్రాంతం చేయడం ఎక్కడా జరగలేదండి. మొట్టమొదటిసారికి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రకమైన బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నామా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, బీహార్లో ఉన్నామా అనే ఒక ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే ఈరోజు నిన్న పులివెందులో జరుగుతున్న ఒక ఉప ఎన్నికకు ఒక ఎమ్మెల్సీ రాష్ట్రంలో ఎక్కడైనా తిరగలరు. ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకి ఆ హక్కులు ఉంటాయి. ఈరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఒక ఎమ్మెల్సీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓటింగ్ ఉన్నటువంటి ఒక బీసీ విభాగానికి అధ్యక్షుడైనటువంటి శ్రీ రమేష్ యాదవ్ గారిని మీద అత్యంత పాశవికంగా ఈరోజు రౌడీలు, కూటమి ప్రేరేపిత రౌడీలు, కూటమి రౌడీలు ఈరోజు ఆయన కారు మీద దాడి చేసి ఆయన వెన్నుపోసి ఇరిగినట్టుగా పెద్ద రాయి బండతో ఈరోజు దాడి చేశారు. మొన్నటికి మన శ్రీకాకుళంలో ఒక వైస్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన బీసీ నేతని మర్డర్ చేశారు. నిన్న గుడివాడలో కూడా అదే రకంగా ఇదైంది. ఈ రకంగా మేము ఈరోజు విశాఖపట్నం బీసీ విభాగంలో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే దగ్గర నిరసన కార్యక్రమం తెలియపరుస్తూ రాను రోజుల్లో కూడా బీసీలందరూ కూడా కూటమి ప్రభుత్వం బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా ఆ దాడిని ఖండిస్తున్నాం. ఎటువంటి దాడులు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, కార్యకర్తలు కూడా ఎవరు కూడా భయపడరు. ఈ సందర్భంగా చెప్తున్నాం, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు రమేష్ యాదవ్పై దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ సంఘాలు, యాదవ సోదరులు కూడా ముఖ్యంగా ఆయనపై దాడిని తీవ్రంగా చర్చలు జరుపుతున్నారు. అన్ని గ్రూపుల్లో కూడా చాలా తీవ్ర ఆక్రోశం వెల్లబుస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వాల మీద. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రశాంతంగా ఉన్న రాయలసీమని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. నిజంగా చంద్రబాబు నాయుడికి మేము సవాల్ ఇస్తుతా ఉన్నాం. నువ్వు పోలీసులను అడ్డు పెట్టుకొని, తెలుగుదేశం గూండాలను అడ్డు పెట్టుకొని ఈ రోజున రమేష్ యాదవ్ మీద మీరు చంపడానికి కూడా ప్రయత్నించి పెట్రోల్ పోసారంటే అసలు సినిమా స్థాయి కంటే మించిన స్థాయిగా చంపేద్దామని చెప్పేసి చంపేసేసి ఏమీ సాధించేది ఏమీ లేదు. దమ్ముంటే నువ్వు జడ్పీటీసీ కింద పోటీ చేయి, పులివెందుల్లో గెలువు, పులివెందులో గెలువు జడ్పీటీసీ కింద ముఖ్యమంత్రి తర్వాత. కానీ నువ్వు ఈ రోజున యాదవులు ప్రతి ఒక్కరు బీసీలు మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. బీసీ ఓట్లు మటుకు నీకు కావాలి, బీసీ ప్రాణాలంటే నీకు చులకనగా ఉందా చంద్రబాబు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎన్నికల్లో కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్న చంద్రబాబు నాయుడికి జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.